హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆర్సీ విత్ కర్లీ. ఈరోజు మన ముందుంది ద ప్రీమియం వన్. మీరు ఈ రీసెంట్ డేస్లో ఇన్స్టాగ్రామ్లో ఈ కారు క్రాప్ వాక్ చేస్తూ ట్రెండ్ అవుతుంది, చూసే ఉంటారు. మన హమ్మర్ ఈవీ ఎలక్ట్రిక్. ఈ కారు 15,000 రూపీస్ 15,000 రూపీస్ పడింది. 1:18 స్కేల్లో ఇది. సో లెట్స్ అన్బాక్స్ దిస్. ప్యాకేజింగ్ అయితే ప్రీమియము. సో ఇది హమ్మర్ ఎఫ్ఎంఎస్, ఇంతకుముందు హమ్మర్ H1 మ్యానుఫ్యాక్చర్ చేసేది, అది మధ్యలో ఆపేసింది. తర్వాత ఇప్పుడు అఫీషియల్లీ లైసెన్స్డ్ ఈవీ తయారు చేస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ బ్రాండింగ్ ఇస్తాడు, అఫీషియల్లీ లైసెన్స్డ్ అని చెప్పేసి. ఒక గైడ్ బుక్ ఇచ్చాడు. తర్వాత చూద్దాం. డీసెంట్ ప్యాకేజ్, డీసెంట్ కాదు, ఎక్సలెంట్. రిమోట్ చిన్నగా క్యూట్గా ఉంది. ఓ మై గాడ్, ఇది 4th ఛానల్ రిమోట్. ఇందులో చూడవచ్చు ఎన్ని అడ్జస్ట్మెంట్లు ఉన్నాయో. దీని గురించి నేను తర్వాత చెప్తాను మీకు. ప్యాకెట్ లో ఏదో ఇచ్చాడు, ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది లిథియం బ్యాటరీ ఛార్జర్. ఇందులో ఒక ఎల్ఎంకి ఇచ్చాడు, చిన్నది. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఇది 1:18 స్కేల్, మంచి ప్రీమియం లుక్ ఉంది. చూడడానికి టఫ్ గా కనిపిస్తుంది. ఇది మొత్తం మెటల్ కాదు, టఫ్ ప్లాస్టిక్ అన్నమాట. లోపల ఇంటీరియర్ డీటెయిలింగ్ చూసుకోవచ్చు, ఎగ్జాక్ట్ దింపేశాడు. సో 15,000 ఎందుకు అనిపించింది, ప్రతిసారి వీడు ప్రూవ్ చేస్తానే ఉన్నాడు. అసలు ఇందులో లోపల ఇంకా ఎలా ఇచ్చాడో చూద్దాం మనం. ఇది ట్రక్ వేరియంట్. ఒకసారి ఆన్ చేద్దాం. బ్యాడ్జింగ్ కూడా ప్రీమియం ఇచ్చాడు. ఇదిగో ఈ పాపప్ అనమాట, జస్ట్ స్టిక్కర్ కాదు. అండ్ ఫ్రంట్ ఈ ఎల్ఈడీస్ ఇదన్నీ వర్కింగ్, ప్రతి ఎల్ఈడి వర్కింగ్ ఎల్ఈడి. కాకపోతే ఈ బంపర్ ఇది ఒక్కటే ఈ జస్ట్ అలా ఇచ్చేసాడు. అలా ఇక్కడ మీరు చూసుకుంటే ఎల్ఐస్ అప్గ్రేడ్ చేసుకునే అవసరం లేదు. మామూలుగా అయితే మనం నార్మల్ కార్స్ లో వాడు బేసిక్ వేరియంట్ ఎల్ఐస్ ఇచ్చినట్టు ఇస్తాడు, బట్ ఇది ప్రీమియం ఎల్ఐ ఉంది. సో అసలు అప్గ్రేడ్ చేసే అవసరం లేదు. చూడొచ్చు ఈ టైర్స్ ఎంత ట్రాక్షన్ తో ఉన్నాయో చూడండి. ఓపెన్ బటన్, ఇవి ప్రెస్ చేసి పుల్ చేస్తే ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ ముందు దీన్ని ఇలా ఫార్వర్డ్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఇది ఇక్కడ అటాచ్ అవుతుంది అనమాట. సో ఇది బ్యాటరీ స్లాట్. చాలా జాగ్రత్తగా ఉండండి తీసేటప్పుడు. ఇది లిటిల్ హెవీ ఉంది, జస్ట్ షెల్ అయినా కానీ చాలా హెవీ ఉంది. ఇందులో చాలా వర్క్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి. ఈ వైరింగ్ కూడా ప్రతి వైరింగ్ చాలా కేర్ఫుల్ గా ఇచ్చాడు, అసలు ఎక్కడా కనపడకుండా బ్లాక్ కలిపేసి హడావిడి లేకుండా. ఇప్పుడు బ్యాటరీ వేసేసి చూపిస్తాను. అండ్ దీని సస్పెన్షన్ వచ్చేసి ఇండివిజువల్ సస్పెన్షన్ అనమాట. ఈ చాసిస్ మీద కూడా ఎఫ్ఎంఎస్ బ్రాండింగ్, అండ్ ముందు కూడా చాసిస్ మీద FMS 18 అని ఇస్తాడు. ఇటు పక్క ఇచ్చాడు చూడండి, FMS 18. దీన్ని ప్లగ్ ఇన్ చేసి ఆన్ చేద్దాం ఇప్పుడు. ఇది రిసీవర్ ఆన్ అయింది. అండ్ ఇది మనకి బ్రష్డ్ మోటార్తో వస్తుంది. మెటల్ చాసిస్, ఈ స్కేల్లో మెటల్ చాసిస్ గ్రేట్ థింగ్. అండ్ సస్పెన్షన్ ఆయిల్ ఫీల్డ్ మెటల్ సస్పెన్షన్. అండ్ చూడొచ్చు 1:18 స్కేల్లో మీకు అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇచ్చాడు. సో మీకు ఇంకా స్మూత్ కావాలంటే లేదా స్టిఫ్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్ 4 ఉంది. సో ఇండిపెండెంట్ సస్పెన్షన్. స్టీరింగ్ సర్వో కూడా మెటల్ స్టీరింగ్ సర్వో ఇచ్చాడు. ట్రాన్స్మిటర్ లో AAA బ్యాటరీస్ 4 వేయాలి. అండ్ ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనెక్ట్ చేసినప్పుడు ఈ ట్రాన్స్మిటర్ రిసీవర్ ఫైన్ చేయాలంటే ఇక్కడ బిన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఈ రెడ్ దాని కింద ఉంటుంది. సో దీన్ని హోల్డ్ చేసి ఇది ఆన్ చేసి, ఒకవేళ మీరు దీన్ని ఆన్ చేసి ఉంటే మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్, దెన్ ఇది అప్పుడు కనెక్ట్ అవుతుంది. అప్పటికి కూడా ఇది యాక్చువల్గా దీంట్లో ఇది మనకి 2 స్పీడ్ ట్రాన్స్మిటర్ అనమాట. ఒకటి ఒక లో గేరు, ఒక హై గేరు. బట్ ఇన్ బిట్వీన్ ఇక్కడ మనకి న్యూట్రల్ ఉంటుంది. సో రియల్ కార్లో ఉన్నట్టు. సో ఇప్పుడు ఈ న్యూట్రల్లో ఉన్నప్పుడు మీరు ఎంత ప్రెస్ చేసినా జస్ట్ మోటార్ తిరుగుతుంది కానీ కార్ కదలదు. సో మీరు ఏం పానిక్ అవ్వద్దు, జస్ట్ దీన్ని ఆన్ చేయండి. సో అప్పుడు మూవ్ అవుతుంది. ఛానల్ 4 లైట్స్, ఇది 4th ఛానల్ ట్రాన్స్మిటర్. అండ్ ఇదంతా స్టీరింగ్ సర్వోకి రైట్ సైడ్ ట్రిమ్మా లెఫ్ట్ సైడ్ ట్రిమ్మా అని చెప్పేసి.
ఆన్ బటన్ ఉంటుంది. సో దీనికి క్యాప్ వేసి ఇస్తాడు డ్యామేజ్ అవ్వకుండా. సో ఇది మనకి కింద కంటే ఆన్ అయ్యింది. ఆన్ అయినప్పుడు జస్ట్ సింగిల్ బ్లింక్ అవుతుంది. అండ్ వన్స్ ఈ ట్రాన్స్మిటర్ కనెక్ట్ అయిన తర్వాత మీరు ఈ ఛానల్ 4 ప్రెస్ చేస్తే ఈ లైట్ ఆన్ అవుతుంది. ఇదిగో లైట్స్ ఆన్ అయ్యాయి. రియల్ కార్లో మనకి హెడ్ లైట్స్తో పాటు ఎల్ఈడి లైట్స్ ఆన్ అవుతాయి. ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఈ స్కేల్లో ఈ డీటెయిలింగ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ నేను ఇదే చెప్తాను. ఎందుకంటే ఈ ప్రైస్ పాయింట్కి నేను ఎప్పుడు ఇది వర్త్ కాదని ఫీల్ అవ్వట్లేదు. బికాస్ ద లెవెల్ ఇట్ గివ్స్ క్రేజీ అంటే క్రేజీ. అసలు అగైన్ ఈ పిల్లలకి అసలు సజెస్ట్ చేయొద్దు, మీరు కొనుక్కోండి. అడల్ట్స్కి 14+ రికమెండెడ్ చేస్తాను. సో చాలా బాగుంటుంది. చెప్పాను కదా మీకు ఇందాక న్యూట్రల్లో ఉన్నప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది అని చెప్పేసి. వినపడుతుందా? ఒట్టిగా మోటార్ తిరుగుతుంది కానీ గాన్ తిరగదు. సో ఇప్పుడు ఇది లో గేర్లో వేసాను నేను. ఇది చాలా స్లోగా తిరుగుతుంది. హై గేర్ వేస్తే ఫాస్ట్గా తిరుగుతుంది. మీరు ఇదేనా అని చెప్పొచ్చు. ఇది ఆల్మోస్ట్ 20 km/h వెళ్తుంది. అండ్ రన్ టైం కూడా 25 minutes ప్లస్ వస్తుంది. 25 minutes ప్లస్ అంటే మోర్ దెన్ ఎనఫ్ మీకు. ట్రాన్స్మిటర్ అయితే సూపర్ రెస్పాన్సివ్ ట్రాన్స్మిటర్ ఇచ్చాడు. సంథింగ్ క్రేజీ. జస్ట్ ఐ డోంట్ నో మీకు వినపడుతుందో లేదో, చాలా అంటే చాలా స్మూత్ ఉంది. 4 ఛానల్ ట్రాన్స్మిటర్ ఇది. బ్యాడ్జ్ ఇచ్చాడే కానీ స్టిక్కర్ ఇవ్వలేదు అసలు. అండ్ వెనక ఒకవేళ మనం ట్రయల్ యాడ్ చేసుకోవాలంటే ఈ హోల్లో ట్రైలర్ జస్ట్ ఒక లింక్ యాడ్ చేసుకొని ట్రైలర్ కనెక్ట్ చేసుకోవడమే. ఇఫ్ పాసిబుల్ ట్రైలర్ కూడా కొనుక్కుందాం మనం. ఫన్. దీన్ని ఇప్పుడు డ్రైవ్ టెస్ట్ చేద్దాం. టెర్రైన్ టెస్ట్, నార్మల్ రోడ్ టెస్ట్ అన్నీ చేసేసి మీకు ఓవరాల్ రివ్యూ ఇస్తాను. ఓకే, లెట్స్ గో. చూసారు కదా, ఫుల్ వీడియోస్ చూసారు కదా, మొత్తం క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. మీకు ఒక పాయింట్లో నేను సెకండ్ గేర్, హై గేర్ కూడా వేసి చూపించాను. మోస్ట్లీ ట్రైలింగ్ వచ్చినప్పుడు లేదా క్రాలింగ్ వచ్చినప్పుడు మనం లో గేర్లోనే వెళ్దాము. చాలా స్మూత్గా ఉంది. మీకు ఇంకా రియలిస్టిక్ ఫీల్ కావాలంటే చిన్న వెయిట్ యాడ్ ఆన్ చేసుకోండి ఏదైనా. ఇక్కడ నేను బయట రాయేసాను. ఎనీథింగ్, ఒకవేళ మీరు ఈ కార్ డ్యామేజ్ అవ్వకూడదు అనుకుంటే ఎనీథింగ్, ఏదైనా చిన్న బిల్ల లాంటిది ఏదైనా వేసేయండి. ఓవరాల్గా అయితే నెక్స్ట్ లెవెల్, బెస్ట్ ఫర్ ఎవర్ అని చెప్తాను. ఎందుకంటే ఆ సస్పెన్షన్ కానీ, ఆ వర్కింగ్ కానీ, ఆ ట్రాన్స్మిటర్ కానీ, మెయిన్గా ట్రాన్స్మిటర్ అయితే వేరే లెవెల్, అయితే వేరే లెవెల్ ఉంది. క్రేజీ బ్రో. మొత్తానికి అయితే ఒక్కటే రివ్యూ, క్రేజీ అంటే క్రేజీ. అసలు FMS నుంచి 1:18 స్కేల్లో ఇది ఫుల్లీ లైసెన్స్డ్ అనమాట. ఇది ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే లేదా మీకు ఒక స్టైలిష్ RC హమ్మర్ కావాలనుకుంటే డెఫినెట్గా దీన్ని ప్రిఫర్ చేయండి, దీన్ని యాడ్ చేసుకోండి. దీనిలో చిన్న కాన్ ఏంటంటే ఈ బ్యాటరీ ఒకటి సపరేట్గా కొనుక్కోండి. లేదంటే మీరు దాన్ని రీఛార్జ్ చేసుకోవడానికి రెడీ అవ్వండి. అంటే తక్కువ టైం వచ్చినా ఏం కాదనుకున్నప్పుడు ఓకే, మిగతాదంతా ఏం పర్వాలేదు. జస్ట్ అది మన పవర్ బ్యాంక్ ద్వారా కూడా రీఛార్జ్ చేయొచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇంకా అదే మొత్తం. అండ్ ప్రోస్ అయితే చెప్పలేనన్ని, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం చెప్పలేనన్ని ఉన్నాయి ప్రోస్ అయితే. సో టోటల్లీ క్రేజీ అయితే క్రేజీ. లాస్ట్ వీడియోలో మీకు ప్రామిస్ చేశా నెక్స్ట్ లెవెల్ కార్ తీసుకొస్తా అని చెప్పేసి తీసుకొచ్చాను. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ మేల్ ఫ్రెండ్స్ అందరికీ, లేదా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే RC కార్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ లెవెల్ గైస్, ఇదంతా బాయ్స్కి థెరపీ ఇది. సో మీరు ఇలా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, నేను తీసుకొస్తానే ఉంటా. టేక్ కేర్, బాయ్ బాయ్ గైస్, సీ యూ.